హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ రెస్ట్ వ్లాగ్స్. వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ ఎలా తయారు చేయాలి ఈ వీడియో చూసేయండి. ముందుకైతే మనం తాలింపుకి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వంకాయ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప పీసులను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పసుపు, కారం వేసుకుని అయితే కొంచెం టైం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకోవాలి మరియు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతేనండి, చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనకి గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మంచిగా ఉడికించుకోవాలండి. ఇదైతే మనకి రైస్కి బాగానే ఉంటుంది, నెక్స్ట్ చపాతీకి కూడా బాగానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే ఆలు అనేది ఉడికిందా లేదనేది మనం చూసుకోవాలి. ఇక్కడైతే నేను చెక్ చేస్తున్నాను. ఆలు ఉడికినట్టుగా అయితే మనకి కర్రీ అనేది తయారైనట్టుగానండి. ఇక్కడైతే ఆలు అనేది ఉడికిపోయిందండి. కొంచెం వాటర్ అయితే ఇంకినంత వరకు అయితే మనం ఉడికించుకోవాలండి. అంతేనండి. వీడియోని ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.